హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనము ఒక విషయం అయితే డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా పార్ట్నర్షిప్ లో టూ మెథడ్స్ అనేది ఫాలో అవుతారు పార్ట్నర్స్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఫ్లక్సియేటింగ్ క్యాపిటల్ మెథడ్. సో ఈ రెండు ప్రిపేర్ చేసుకుంటారు, ఈ 2 టైప్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఒక మోడల్ చూద్దాం. ఈ మోడల్ ఏంటంటే ఇక్కడ మనం ఏం అడిగారంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ప్రిపేర్ చేయండి అని అడిగినప్పుడు ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, అంటే ఫిక్స్డ్గా ఉంటాయి కదా వాళ్ళ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, ఆ అకౌంట్ ఒకటి, కరెంట్ క్యాపిటల్ అకౌంట్ అండి. సో ఈ కరెంట్ క్యాపిటల్ అకౌంట్లో మనకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, శాలరీ, కమిషన్, ఇట్లా పార్ట్నర్స్కి రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఓకేనా? చూద్దాం, మనకు ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏబిసి ఆర్ ఇన్ పార్ట్నర్షిప్ డ్యూరింగ్ ద ఇయర్ 2019 ఎర్నిడ్ ప్రాఫిట్ 83,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఏబిసి ఆర్ ఎంటైటిల్ టు 5% ఇంట్రెస్ట్ ఆన్ దేర్ క్యాపిటల్స్ అండి. సో వాళ్ళకి 5% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. అయితే వాళ్ళ క్యాపిటల్ చూద్దాం. 60,000 ఏ క్యాపిటల్, 1 lakh వచ్చేసి బి క్యాపిటల్, సి హ్యాస్ నో క్యాపిటల్. సి నో క్యాపిటల్ అనేది తీసుకురాలేదు. ఎంటైటిల్ టు శాలరీ ఆఫ్ 12,000 పర్ యానం. అయితే సికి ఎంటైటిల్ టు శాలరీ ఆఫ్ 12,000 పర్ యానం. కమిషన్ ఆఫ్ సి ఈస్ 3,000. సో సికి 12,000 శాలరీ అండ్ కమిషన్ అనేది 3,000. 12,000 శాలరీ, 3,000 కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్ వచ్చి 12,000. డ్రాయింగ్స్ వచ్చేసి ఏ డ్రాయింగ్స్ 10,000, బి డ్రాయింగ్స్ 9K, సి డ్రాయింగ్స్ 13K. ఓకే, 13,000. వాళ్ళు ఏమడిగారంటే మనల్ని ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్ అనమాట. ఈ విధంగా అడిగితే దీని అర్థం ఏంటంటే ఇది ఏ మోడల్ అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఇది. ఓకేనా? సో మీకు తెలిసింది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈ విధంగా ప్రిపేర్ చేయాలని మీకు తెలుసు. సో మనకి ఇటు సైడ్ డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ రికార్డ్ చేస్తాం, ఇటు సైడ్ మనకు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది రికార్డ్ చేస్తాం. ఏమండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ఇక్కడ. ఓకేనా? మనకి ఇక్కడ ఏం చెప్పారు, నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 83,000 వచ్చింది అని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే బై నెట్ ప్రాఫిట్ ఎంత, 83,000. నెక్స్ట్ మనం ఎక్స్పెన్సెస్ రాద్దాం. ఇక్కడ ఏబిసిఆర్ అంటే 5% ఇంట్రెస్ట్ ఆన్ దేర్ క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. సో క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తే అది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది, ఫార్మ్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో వాటి ఇంట్రెస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి 60,000. దీనికి 5% అంటే యాక్చువల్గా 60,000లో 10% తీసుకుందాం, 6,000. 5% తీసుకుంటే 3,000. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 3,000. నెక్స్ట్ ఏంటి, 1 lakh ఉంది. ఇక్కడ 1 lakh మీద 5% అంటే 10% అంటే 10,000, 5% అంటే 5,000. సో మనకి ఇక్కడ 5,000. మొత్తం టోటల్గా మనకు క్యాపిటల్ వచ్చేసి 8,000 అర్థం. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి ఎక్స్పెన్సెస్, శాలరీ అండి. టు శాలరీ ఎంత, 12,000. నెక్స్ట్ ఏముంది, కమిషన్ ఉంది. టు కమిషన్, సి శాలరీ, సి కమిషన్ ఎంత, 3,000 అండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, రిజర్వ్ ఫండ్. మనం రిజర్వ్ ఫండ్ కూడా ఇటే రాస్తాం, ఎందుకంటే అది ఒక ఎక్స్పెన్స్గా ట్రీట్ చేయాలి మనం. ఫ్యూచర్లో ఎప్పుడైనా రిజర్వ్కి సంబంధించి ఏమైనా మనకు లాసెస్ వస్తే దీంట్లో వచ్చి మనం తీయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో వచ్చి దానికి మనం తీసి ఏదైతే ఆ లాస్ ఉందో దాన్ని మనం రెక్టిఫై, దాన్ని మనం లేకుండా చేస్తాం అనమాట, భర్తీ చేస్తాం. సో ఈ రిజర్వ్ ఫండ్ ద్వారా ఆ లాసెస్ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే, సో రిజర్వ్ ఫండ్ అనేది మనకు ఎక్స్పెన్సెస్ అవుతుంది ఫర్మ్కి. ఎంత, 12,000. ఇంకేమైనా ఉన్నాయా, డ్రాయింగ్స్ కాదు.
ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ 83. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత ఉంచో చూద్దాం. ఎటు సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో 2 సైడ్స్ మనం ఈ అమౌంట్ని రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుందండి, ఇంకా ఇది మొత్తం చూద్దాం ఎంతనో. 83,000 ఇది, ఇక్కడ 8,000, 20, 23 ఒక 10, 33 ఒక 2, 35. సో 83లోంచి 35 పోతే మనకి ఇంకెంత వస్తుందండి, 45,000 వస్తుంది. 45,000. సో ఇప్పుడు మనం టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ప్రాఫిట్. అయితే ఈ ప్రాఫిట్ని ముగ్గురు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళకి ఇక్కడ మనకు ఎటువంటి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇవ్వాల, ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇవ్వలేదు కాబట్టి మనం అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఏకి 15,000, బి 15,000, సి 15K. ఓకేనా, స్పేస్ లేదు కాబట్టి అట్లా పెట్టానండి. ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఏదైతే ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుందో ఆ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అండి. ఓకేనా, సో ఫస్ట్ మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ మనకు పార్ట్నర్ వచ్చేటప్పుడు ఎంత క్యాపిటల్ తీసుకొచ్చారో అది మనం 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాస్తామండి. ఎంత, ఒకరు వచ్చేసి 60,000, ఇంకొకరు వచ్చి 1 lakh తీసుకొచ్చారు కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత, 60K అండ్ 1 lakh. సిఎం తీసుకురాలేదు కదా. నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏమి ఉండదండి. ఇంకా ఈ సైడ్ మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది టోటల్ చేస్తాం. ఓకేనా, 60,000, 1 lakh, ఇంకెక్కడ ఏముండదు కాబట్టి ఇది నిల్లు. ఇక్కడ ఏమి రాసుకుంటామంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకుంటామండి. ఎంత, 60,000, 1 lakh, ఇక్కడ ఏముండదు కాబట్టి. సో ఈ విధంగా మనం ఈ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఇది పార్ట్నర్స్ యొక్క కరెంట్ క్యాపిటల్ అకౌంట్ అండి. ఓకేనా, పార్ట్నర్స్ యొక్క కరెంట్ క్యాపిటల్ అకౌంట్ ఇది. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ పార్ట్నర్స్ కి మనము ఇన్కమ్ ఏదైనా వస్తే క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. ఇన్కమ్ వస్తే క్రెడిట్ సైడ్ పార్ట్నర్స్ కి ఇన్కమ్ వస్తే క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఎక్స్పెన్సెస్ ఒకవేళ పార్ట్నర్స్ కొంటే డెబిట్ సైడ్ రాసుకుంటామండి. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే డెబిట్ సైడ్ ఉందో ఇది క్రెడిట్ సైడ్ రాసుకోవాలి, ఇదైతే క్రెడిట్ సైడ్ ఉందో మనం ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఓకేనా, సో పార్ట్నర్ సంబంధించి ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏమవుతాయంటే పార్ట్నర్స్ కి ఇన్కమ్స్ అవుతాయండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ క్యాపిటల్ మీద పార్ట్నర్స్ కి ఇంట్రెస్ట్ ఇస్తే ఆయనకి లాభమే కదండి, ప్రాఫిటే కదా, ఆయనకి ఇన్కమే కదా అది. సో మనం ఏం రాస్తామంటే ఇక్కడ బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చెప్పి రాస్తాము. ఇక్కడ 5,000 ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయండి చూద్దాం. శాలరీ, మనం సికి శాలరీ వచ్చింది. సికి శాలరీ వచ్చిందంటే ఆయన ఆ పార్ట్నర్ కదా, ఆయనకి శాలరీ వచ్చింది అంటే ఆయనకి ఇన్కమే కదా. బై సి శాలరీ ఎంత, 12,000 అండి. బై సి కమిషన్, అదెంత, సికి 3,000 వచ్చింది. నెక్స్ట్ ఏమున్నాయి, రిజర్వ్ రాదు, కమిషన్. సో వీళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది, ఒక్కొక్కరికి 15,000 వచ్చింది. సో అప్పుడు బై ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అని మనము 15,000. ఓకేనా, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, సో ఈ ప్రాఫిట్ ని మనం అందరికీ షేర్ చేస్తే ఒక్కొక్కరికి 15,000 వచ్చింది కదా.
నెక్స్ట్ ఏంటి, ఇదంతా ఇన్కమ్స్ పార్ట్నర్స్ కి. అయితే పార్ట్నర్స్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. పార్ట్నర్స్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయండి. డ్రాయింగ్స్ అనేది పార్ట్నర్స్ కి ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకేనా, పార్ట్నర్ యూజ్ చేసుకుంటారు బిజినెస్ లోది, మరి అది అతనికి ఎక్స్పెన్స్ అయ్యా. సో అప్పుడు టు డ్రాయింగ్స్ అండి, ఏ వచ్చి 10,000, బి వచ్చి 9,000, సి వచ్చేసి మనకు 13,000 అండి. సో ఈ విధంగా మనం ఫైనల్ గా బ్యాలెన్సెస్ అనేది చేద్దాం. ఇంకేం లేవండి, అన్ని కూడా మనకు అన్ని కవర్ చేసేది, ఇంకేం లేవు. ఎంత ఎట్ సైడ్ ఎక్కువ ఉందో 3, ఇక్కడ 30,000, 15 ఒక 5, 20, 18,000. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా మనం అంతే రాసుకుంటాం, 20, నెక్స్ట్ 18, ఈ విధంగా రాసుకుంటాం మనం. సో నెక్స్ట్ ఏంటి, మనం బ్యాలెన్సెస్ ని టాలీ చేయాలి కదా. సో ఇక్కడ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి మనకు 18లోంచి 10,000 పోతే 8,000, 11,000, ఇక్కడ 20లోంచి 9 పోతే 11,000, 30లోంచి 13 పోతే 17,000. సో ఈ విధంగా మనకు అనేది సమ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇవి అండి పార్ట్నర్స్ యొక్క బ్యాలెన్సెస్. ఓకేనా, సార్ చూడండి, మనము ఎప్పుడైనా కూడా ఈ 3 ప్రిపేర్ చేయండి అని ఇచ్చినప్పుడు ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. ఓకేనా, అయితే ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా చేయాలో చూసాము. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అనుకుంటండి, ఇక్కడ ఏం రాదండి, జస్ట్ వాళ్ళు ఫస్ట్ లో తీసుకొచ్చిన క్యాపిటల్ వస్తుంది, దాన్ని మనము టాలీ చేసినప్పుడు ఈ విధంగా రాసుకుంటాము. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ పార్ట్నర్స్ అకౌంట్కి సంబంధించి, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి సంబంధించి ఇక్కడ ఏమేమి ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చింది, వాళ్ళకి ఇన్కమ్స్ ఏమన్నా వచ్చినాయా అనేది మనం రాసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, క్లియర్ కదండి అందరికీ? మీకు ఏం డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి. నేనైతే ఇంకొక ప్రాబ్లంతో మీ ముందుకు అయితే వస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కామర్స్ అండ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.